తాడేపల్లిలో సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంటికి పూర్తి కన్ను పోయేది, కన్ను దెబ్బతినేది, కన్ను పోయే అవకాశం ఉండేది, ప్రమాదం ఉండేది. అలా కాక ఇంకొంచెం ఆయనకైనా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి. ఆ తర్వాత మూమెంటు అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు. సరిగ్గా ఒక స్పాట్కి వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు. పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఆయన ఇద్దరు సైమల్టైనస్ ఒకేసారి వంచుతారు. అది స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినందుకు అనుకోవాలి. తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది. మామూలుగా తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కు ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి, ఎడమ కంటికి తగిలింది. ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు. బహుశా మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టు చూసినట్టున్నారు. 48 hours ఏదో ఇదిలో ఉంచాలా, అబ్జర్వేషన్లో అన్నారంట. చిన్న స్క్రాచెస్ ఏవో పడినాయి కనుగొడ్డుకొని అంటున్నారు, నా డాక్టర్లు అన్నారని చెప్పారు. నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సీరియస్నెస్, సంఘటన సీరియస్నెస్, ఆ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాని సీరియస్నెస్ చెప్పడానికి చెప్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్ళి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై అయి ఉండాలి. ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది, ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ది అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే, ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది. అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండని చెప్తారు, లేదా కామన్ సెన్స్తో పల్లెటూరులో చదువురాని వాళ్ళైనా చెప్తారు. బలంగా ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయ్యుండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యుండొచ్చు. క్యాటపుల్ట్తో అయినా సరే ఒక 20 అడుగులో 30 అడుగుల దూరం నుంచి వస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలితుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది. సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది. ఎవరో తుంటరి వాడు, ఓ మిస్క్రియంట్, ఓ దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు. ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం. అలాగే నేరుగా వచ్చి తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయం వేస్తుంది. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు, ఆందోళన చెందారు. రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలామంది నాయకులు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు, ఖండించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు, ఖండించారు. ముక్త కంఠంతో దీన్ని ఖండించారు. త్వరగా కోలుకోవాలని కోరారు.